ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ, వ్యయం, రాజపూజ్య, అవమానం గురించి తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో మనుషుల మధ్యలో కొంత క్రోధం ఉంటుందని, ఆ క్రోధంలో బహిరంగంగా మంచి విషయాలు బయటకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే క్రోధినామ సంవత్సరం మంచిదే, ఎందుకంటే బహిరంగంగా ఏదైతే కోపంతో అన్ని విషయాలన్నీ కూడా ఓపెన్గా చెప్పటం అనేది కూడా చాలా మంచిది. అంటే మనసులో భావన దాచుకోకుండా బయటికి చెప్పించే ప్రయత్నమే కోపం. ఆ కోపానికి ఉన్న నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే, పునరస్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 ఖర్చుగా ఉంటుంది. అలానే 3 వాళ్ళకి రాజ్యపూజ్యం అంటే గౌరవం ఉంటుంది. అలానే 3 అవమానంగా ఉంటుంది. అంటే గౌరవ అవమానాలు అంటే రాజ్యపూజ్య అవమానాలు 2 కూడా సమతుల్యంగా సమానంగా ఉంటాయి. అలా ఆదాయం అనేది విశేషంగా ఉంటుంది ఇక్కడ. అంటే 14 ఆదాయం, 2 ఖర్చు అంటే మిగులుబాటు దాదాపు 12 ఉంటుందని అర్థం వాళ్ళకి. అంటే ఆదాయం బాగా వస్తుందని అర్థం. ఏమిటి కారణం అంటే, గురువు యొక్క అనుకూలతను సాధించడానికి వీళ్ళకి అనుకూలంగా ఒక స్థానం నుంచి మరో స్థానం, గురువు మంచి స్థానానికి వస్తాడు. అంటే ఏప్రిల్ 30 వరకు కూడా గురువు మేషరాశిలో ఉండటం, తదుపరి వృషభ రాశిలోకి మే 1వ తారీఖున గురువు సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది చాలా మంచిది. అలానే రాహు 9వ స్థానంలో ఉండటం, తృతీయంలో కేతు మంచి ఫలితాన్ని ఇవ్వటం, శని 8వ స్థానంలో ఉండటం, ఆ 8వ స్థానంలో చివరి దశలో ఉంటాడు. ఇంకా చివరి దశలో ఉండి ఈ వక్రము త్యాగం కూడా అక్టోబరు నవంబర్ మాసంలో గురువు శని వక్రారంభం ఒకటైతే వక్ర త్యాగం ఒకటవుతుంటుంది. అలానే వచ్చే సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖున శని మీనరాశిలోకి సంచారం. మీనరాశిలోకి సంచారం అయ్యారంటే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, 9వ స్థానంలోకి అష్టమ శని యొక్క దోషం అనేది పోతుందని అర్థం నెక్స్ట్ ఇయర్లో. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే, గురువు అనుకూలంగా ఉంటాడు. గురువు కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తారీఖు నుంచి 11వ స్థానంలో గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే అప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో వ్యాపార రంగంలో కానీ, వృద్ధిపరంగా కానీ అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే అతిపెద్ద గ్రహాలు బాగుండటం, కేతువు బాగుండటం, గురువు బాగుండటం వల్ల వ్యవసాయదారులకి అనుకూలంగా ఉండటం, అలానే విద్యార్థులకి కోరుకున్న పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం సమృద్ధిగా ఉండటంతో పాటు ఆనందంగా జీవించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రస్తుతం చేస్తున్న వాటికి అదనంగా ఇతర వ్యాపారాలు కూడా ప్రారంభం చేస్తారు. అంటే అదర్ బిజినెస్, అంటే ఒక బిజినెస్ కాకుండా, ఒక వ్యాపారం కాకుండా మరొక వ్యాపారం చేయటం, అలానే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు రావటం, అలానే సరైన గుర్తింపు, రికగ్నైజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటం. అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా సంఘంలో రికగ్నైజర్ ఉంటుంది, సంఘంలో గుర్తింపు ఉండటం, సామాన్య యోగప్రదంగా ఉండటం ఒకటి, సాంకేతిక రంగాల్లో విశేషమైన కృషి చేయటం, కుటుంబంలో గౌరవ మర్యాదలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రంగాల వాళ్ళకి మంచి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే దేశకాలమాన పరిస్థితుల ప్రకారంగా వీళ్ళకి ప్రతిష్టలు బాగా పెరగటం ఒకటి, ఇంట్లోనూ బయటను సంతోషకరమైన వార్తలు, అలానే విజయవంతం చేసిన కులవృత్తి చేసే వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం లభించే అవకాశం, విందులు వినోదాల కార్యక్రమాల్లో సుఫలితాలు, విద్యార్థులు
ఉన్నత చదువులకి ప్రయత్నం చేయడం, సఫలీకృతం కావడం, అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అలానే ఇక్కడ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపెనీ త్రూ కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. వ్యాపారులకు మటుకు కొంత మందకొడిగా ఉన్నా కూడా వ్యాపార రంగంలో విశేషంగా కృషి చేయటం, బంధువులతోటి కొంత సహనంగా వ్యవహరించాలి. ధనము, ఆర్థిక సంబంధించిన విషయాల్లో వాళ్ళకు అనుకూలమైన మంచి ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయటం, కొంత ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళటం, కొంత శరీర బాధలు అనేవి కొంత ఉంటాయి. ఆ శరీర బాధలు కొంతవరకు మాత్రమే ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వృత్తిపరంగా బాగా ఉండటం ఒకటి, శుభాలు ఎక్కువగా జరగటం, అన్ని అనుకూలమైన ఫలితాలు జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ కూడా మే 1వ తారీఖు నుంచి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం కూడా, అలానే ఇప్పుడు వస్తువులు కొనుగోలు కూడా చేసుకోవచ్చు. వస్తువులు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అంటే రకరకాల వస్తువులు కొనుగోలు చేస్తారు, అలాంటివి కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే కొంత సంచార మార్గం కూడా జరుగుతుంది. దేశ సంచారం చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. సంచారం అంటే ఒక ప్రమోషన్ రావటం, ఆ ప్రమోషన్లకి మళ్ళీ స్థల మార్పిడి, స్థానచలనం జరగటం ఒకటి, ప్రోత్సాహం ఒకటి, గృహ వివాదాలు కూడా జరుగుతుంటాయి. అంటే భూమిని లేదా అలానే ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు వివాదాలు లేకుండా కొంత జాగ్రత్తగా నెమ్మదిగా ముందుకు వెళ్ళాలి. అంటే బిల్డర్ ఎలాంటి వాడు, మనం ఇల్లు కొనుగోలు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఏ వ్యాపారం చేయొచ్చు, అలానే వ్యాపార పరంగా ఏమిటని కొంత థింక్ చేసి ముందుకు వెళ్ళాలి. అయితే వీళ్ళకి అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ప్రతికూల ఫలితాలని, చెడు స్నేహాలు కొంత పెరుగుతూ ఉంటాయి కొన్ని నెలల్లో. కొన్ని నెలల్లో ఏంటంటే కొంత అపనిందలు జరుగుతూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా కొంత స్నేహితుల యొక్క పరిచయము, ధన సంప్రాప్తి, పూర్వ వైభవము, కృషి, సౌఖ్యము, కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటము, ఇలాంటివన్నీ కూడా కొంచెం మంచి కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీలకు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతటూ కూడా యత్నకార్య సిద్ధి కలగటం, ఉత్సాహంగా ఉండటం, గౌరవం పెరగటం, నూతన కృషి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది, రెస్పెక్టబుల్ బాగా పెరుగుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో బాండింగ్ పెరుగుతుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలానే తండ్రి కొడుకుల యొక్క అనుబంధము, కోర్టు సమస్యలు దాని యొక్క సొల్యూషన్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి కొన్ని పరిహారాలు చేస్తే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దాదాపుగా 92% కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంది. కేవలం అష్టమ స్థానంలో శని ఉన్నాడు మినహా మిగతావన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంది. అది కూడా మార్చి 29వ తారీఖున 2025లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించండి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము, ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయటం, ఇంట్లో రుద్రాభిషేకము, రుద్రపారాయణం చేయటం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని, స్త్రీలు అమ్మవారి యొక్క దుర్గా సప్తశతి పారాయణం, దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలను జరగని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.